ఒకసారి ఈ వీడియో చూడండి. తిరుపతి రెడ్డి ఎందుకు ఇట్లా చేసిండో మాకు కూడా తెలుస్తలేదు. ఒక యూనివర్సిటీ లంబడి వాళ్ళు ఉండొద్దు ఇక్కడ అనే వాళ్ళు ఇట్లా కుట్రతో చేస్తుండ్రు సార్. కుట్ర మొత్తం ఇంత వాళ్ళు మంచిగా చేసే వాళ్ళు ఉంటే మధ్యాహ్నం పూట ఇట్లా అని రావాలి కదా సార్. ఎవరు లేని టైంలో వచ్చి ఇట్లా చేస్తే మా పరిస్థితి ఏంది సార్? మా పరిస్థితి ఇలా ఉంది. ఏం చేయాలి సార్? వాళ్ళే న్యాయం చేయాలి. ఏం చేయాలి? ఇంకా నాకు కొడితే ఆ రోజు మొత్తం నొప్పి, నాకు ప్రెగ్నెంట్ కొట్టిండు, కడుపు మీద కొట్టిండు సార్. నైట్ మొత్తం భాస్కర్ హాస్పిటల్లోనే ఉన్నా నేను. అంటే ప్రెగ్నెంట్ లేడని కూడా చూడలేదు సార్. జుట్టు పీకి పాడేసింది నాకు బయట. మా ఆయన వచ్చి లేపిండు, కడుపు మీద తాకిందని ఏడిసిన పుల్లు. అప్పటికి హాస్పిటల్ కు తోలుకోపోయిండు. నైట్ మొత్తం భాస్కర్ హాస్పిటల్లోనే ఉన్నా సార్ నేను. చూసిరు కదా వీడియో. రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి అరాచకాలు. నైట్ 4 వచ్చి 100 మంది పోలీసులను తీసుకొచ్చి ఆ ఇళ్లలో పండుకున్న వాళ్ళ ఆడవాళ్ళని, ఆ ఇళ్లలో పండుకున్న ప్రజలను అందరినీ బయటికి పంపించి అక్కడ అరాచకం సృష్టించారు. అరే తిరుపతి రెడ్డి, నీది జెన్యున్గా భూమి మీదే, మీ అనుచరులది అయితే డైరెక్ట్ మార్నింగ్ వచ్చి ఆడ మాట్లాడుకుంటే అయిపోతుంది. నైట్ 4 వచ్చి ఆడ అరాచకం సృష్టించి అందరినీ భయపెట్టించి అక్కడి నుంచి ఖాళీ చేయాలని పోలీసులతో ధమ్కి ఇస్తుండ్రు. ఎందుకంటే పోలీసులు వాళ్ళ చేతుల్లోనే ఉన్నారు. రాజ్యం వాళ్ళది, మా తమ్ముడు సీఎం అని విర్రవీకి పోలీసులను 100 మందిని తీసుకొని పేదవాళ్ళు, గిరిజనులు వాళ్ళు రూపాయి కూడబెట్టుకుని భూమి ఆడ ప్లాట్ తీసుకుంటే ఆ ప్లాట్లో పోయి వీళ్ళు కబ్జా చేస్తారు. ఇది ఎంతవరకు న్యాయం?